ఏపీ కూటమిలో సోషల్ ఇంజనీరింగ్ నడుస్తోంది. పెండింగ్ సీట్లపై కుల సమీకరణాల్లో తలమునకలయ్యారు. ఇంకా 20 అసెంబ్లీ స్థానాలు అలయన్స్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. 10 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించలేదు. టీడీపీ 7, జనసేన 3 అసెంబ్లీ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. మొత్తం మీద 20 స్థానాలకు సామాజిక సమీకరణాల లెక్కల్లో ఉంది కూటమి. విజయనగరం స్థానం కాపులకు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. విజయనగరం పరిధిలో 2 లక్షలకు పైగా తూర్పు కాపు ఓట్లుంటాయి. ఈ క్రమంలోనే కళా వెంకట్రావు, గేదెల శ్రీనివాస్, మీసాల గీతా పేర్లు తెరమీదకొచ్చాయి. శ్రీకాకుళం, అనకాపల్లి స్థానాలు కొప్పుల వెలమలకు కేటాయించే అవకాశం ఉంది. ఇక ఒంగోలు, కడప పార్లమెంట్ స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గానికి దక్కే ఛాన్స్ ఉంది. బాలసౌరి మచిలీపట్నం నుంచి పోటీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. దర్శి, చీపురుపల్లి, భీమిలి, అనంతపురం అర్బన్, రాజంపేట, గుంతకల్లు, ఆలూరు స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. ఇటు జనసేన నుంచి పాలకొండ, విశాఖ సౌత్, అవనిగడ్డ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఏపీ కూటమిలో నడుస్తున్న సోషల్ ఇంజనీరింగ్ పై మరింత విశ్లేషణ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. అభ్యర్థుల విషయంలో ఇంకా 20 అసెంబ్లీ సెగ్మెంట్లకు 5 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో ఇంకా అధికారిక ప్రకటన బీజేపీ వైపు నుంచి వెలువడాల్సి ఉండగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన క్లారిటీ టీడీపీ వైపు నుంచి, 3 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన క్లారిటీ జనసేన వైపు నుంచి రావాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీ సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకోవడంతో పాటుగా ఇతరత్ర అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటుంటే ఎంపీ స్థానాల విషయంలో పూర్తి స్థాయిలో క్యాస్ట్ క్యాలిక్యులేషన్ ని చాలా పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. విజయనగరం, అలాగే కడప, అనంతపురం, ఒంగోలు ఈ 4 సెగ్మెంట్లకు సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో విజయనగరం కేంద్రంగా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే సీనియర్ నాయకులుగా ఉన్న వాళ్ళకి టికెట్లు దక్కని పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కళా వెంకట్రావు కావచ్చు, అలాగే బండారు సత్యనారాయణమూర్తి, మరొక కీలకమైన వ్యక్తి గంటా శ్రీనివాస్, వీళ్ళ ముగ్గురికి ఇప్పటికీ టికెట్లు దక్కలేదు. 3వ స్థానంలో కూడా 3వ జాబితాలో కూడా వీరికి చోటు దక్కని పరిస్థితి కనిపిస్తుంది. అయితే కళా వెంకట్రావుకి హెచ్ఎల్ఆ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న కళా వెంకట్రావు ఆ స్థానం బీజేపీకి వెళ్లిపోయింది. దీంతో విజయనగరం అనే పార్లమెంటు స్థానం టీడీపీ ఖాతాలోకి రావడంతో ఆయన పేరుని విజయనగరం పార్లమెంటు స్థానానికి ఆయన పేరుని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మిగిలిన అసెంబ్లీ సీట్ల విషయానికి వచ్చేసరికి 7 అసెంబ్లీ స్థానాల విషయానికి వచ్చేసరికి దర్శి నుంచి సిద్ధా రాఘవరావు తెలుగుదేశంలో పార్టీలో చేరి ఆయన పోటీ చేస్తారన్న చర్చ అయితే ఇప్పటికీ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. అలాగే ఆలూరు సెగ్మెంట్ నుంచి గొమ్మనూరు జయరాం లేదా వీరభద్రగౌడ్ వీళ్ళిద్దరి పేర్లు వినిపిస్తుంది. అలాగే గుంతకల్లు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి గొమ్మనూరు జయరాం పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువంటి సమీకరణాలు. మరొక ముఖ్యమైన అంశం చీపురుపల్లి సెగ్మెంట్ కు సంబంధించి. చీపురుపల్లి సెగ్మెంట్ విషయానికి వచ్చేసరికి అక్కడ గంటా పేరుని ప్రధానంగా టీడీపీ ప్రతిపాదిస్తోంది. కానీ అక్కడి నుంచి ఆయన పోటీ చేయడానికి విముఖత కనబరుస్తున్నట్లుగానే ఇప్పటికీ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో చివరి అవకాశంగా భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తున్న క్రమంలో ఆయన చీపురుపల్లికి వెళ్తారా లేదా అన్న చర్చ కూడా ఒకటి జోరుగా జరుగుతుంది. ఒకవేళ ఆయన చీపురుపల్లికి వెళ్లే పక్షంలో భీమిలి నియోజకవర్గం ఎవరు కేటాయిస్తారనేది ఆసక్తికరమైన పరిణామంగా కనిపిస్తుంది. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి పెందుర్తి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన బండారు సత్యనారాయణమూర్తి పార్టీ సీనియర్ నేత. ఆయనకి ప్రస్తుతం టికెట్ లేకుండా పార్టీ సేవలకే వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఉన్న పరిణామాలని బేస్ చేసుకుని అక్కడి నుంచి బండారు సత్యనారాయణమూర్తిని ఏమన్నా భీమిలి నుంచి కంటెస్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న
చర్చ కూడా ఒకటి తెర మీదకు వస్తున్నప్పటికీ అక్కడ కులాల పరంగా ఈ క్యాస్ట్ ఈక్వేషన్ పరంగా వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన బండారు సత్యనారాయణ మూర్తిని ఆ స్థానంలో నిలపడం ఎంతవరకు కరెక్ట్ అనేది మరొక తాజా చర్చ జరుగుతుంది. ఇంకా బీజేపీ విషయానికి వచ్చేసరికి బీజేపీలో కూడా 10 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులు దాదాపు ఖరారైపోయారు. ఇక్కడ ఒక అనపర్తి సీటు విషయంలోనే కొంత మరింత క్లారిటీ రావాల్సిన పరిస్థితి బీజేపీలో కనిపిస్తుంది. జనసేన అంశానికి సంబంధించి జనసేన కూడా 3 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సో ఈ 3 స్థానాల్లో ఒకటి విశాఖ సౌత్ అనేది కీలకంగా మారింది. గతంలో విశాఖ సౌత్ నుంచి వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్కు టికెట్ను ఖరారు చేసిన పరిస్థితి. కానీ ఆ తర్వాత విశాఖ సౌత్లో పెద్ద ఎత్తున జనసేన పార్టీలోనే అలజడి రేగింది. రోడ్డెక్కి ఘర్షణ దిగిన వాతావరణం కూడా కనిపించిన నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన లిస్టులో విశాఖ సౌత్ను పెండింగ్ జాబితాలోనే పెట్టడంతో కొంత కీలకమైన చర్చ ఆ నియోజకవర్గానికి సంబంధించి జరుగుతుంది. సో ఇప్పుడు విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ యాదవ్ నిలబడతారా లేకపోతే వేరే వ్యక్తి ఎవరన్నా తెర మీదకు వస్తారన్న చర్చ జోరుగా జనసేన వర్గాల్లో జరుగుతుంది. ఎంపీ స్థానాల విషయానికి వచ్చేసరికి ఎంపీ బందర్ పార్లమెంటు సెగ్మెంట్ ఇప్పుడు ప్రస్తుతం పెండింగ్ లో పడింది. వల్లభనేని బాలసౌరి పేరున అవనిగడ్డ సెగ్మెంట్ విషయంలో పరిశీలన చేస్తుండటంతో బందర్ పార్లమెంట్ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా లేకపోతే నాగబాబు పోటీ చేస్తారన్న చర్చ కూడా జరుగుతున్న సందర్భంలో వీళ్ళిద్దరూ కాకపోతే ఎవరవుతారు, ఈ అంశానికి సంబంధించి కీలకమైన చర్చ, కీలకమైన ప్రస్తావన జనసేన పార్టీలో జరుగుతుంది. సో ఓవరాల్ గా మనకు అందుతున్న సమాచారం మేరకు 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు విషయంలో దాదాపు 1-2 రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అటు చంద్రబాబు నాయుడు, మరొక వైపు పవన్ కళ్యాణ్, అలాగే బురంధేశ్వరి వీళ్ళ ముగ్గురు కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్లబోతున్న ఈ సందర్భంలో వీళ్ళ ముగ్గురు ఎన్నికల ప్రచారానికి వెళ్లేలోగానే కూటమి పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇచ్చిన తర్వాతే ఎన్నికల ప్రచారానికి వెళ్తారన్న భావన అయితే కూటమి పార్టీల్లో వ్యక్తమవుతుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంకా కొన్ని సీట్ల విషయంలో కూటమిలోని పార్టీల మధ్య వివాదం కొనసాగుతోంది. ప్రధానంగా అవనిగడ్డ, విజయవాడ వెస్ట్ సీట్లలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య రచ్చ జరుగుతోంది. అవనిగడ్డ సీటుని జనసేనకు కాకుండా మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దా ప్రసాద్ కి కేటాయించాలని ఆయన వర్గీయులు అల్టిమేటం జారీ చేశారు. అందరూ కలిసి సమావేశం నిర్వహించారు. బుద్దాకు టికెట్ ఇవ్వకపోతే కలిసికట్టుగా రాజీనామాలు చేస్తామని మెసేజెస్ పాస్ చేయడం చర్చనీయాంశమైంది. ఇక విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి ఇస్తారన్న ప్రచారం నేపథ్యంలో వారం రోజులుగా జనసేన ఆందోళన చేస్తోంది. పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ టికెట్ ఇవ్వాలంటూ నిరాహార దీక్ష చేశారు. ఈ 2 చోట్ల కూడా కూటమి మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంకా కూటమికి సంబంధించిన సీట్ల సర్దుబాటు వ్యవహారంలో 2 పార్టీల మధ్య కూడా సఖ్యత అయితే కొన్ని చోట్ల కుదరని పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ప్రధానంగా అవనిగడ్డ సీటును ఒకసారి పరిశీలిస్తే ఈ సీటు పొత్తులో భాగంగా జనసేన కేటాయిస్తారనేది స్పష్టమైన సమాచారం ఉన్నప్పటికీ కూడా అక్కడ టికెట్ ఆశించినటువంటి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ వర్గం అయితే ఈ రోజున ఆందోళనకు కూడా దిగిన పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రంలోగా ఈ టికెట్ ని జనసేనకి ఇవ్వకుండా టీడీపీలో బుద్ధప్రసాద్కే కేటాయించాలనే డిమాండ్తో బుద్ధప్రసాద్ నివాసంలో అయితే ఆయన వర్గీయులందరూ కూడా సమావేశం నిర్వహించారు. టికెట్ బుద్ధప్రసాద్కి ఇవ్వకపోతే కనుక మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని కూడా ఈ సమావేశంలో చర్చించడం అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ సీటుకు సంబంధించి జనసేనకి కేటాయించినా ఎవరు అభ్యర్థిగా నిలబడతారనే అంశం మీద ఇంకా పవన్ కళ్యాణ్ కూడా నిర్ణయం కూడా తీసుకునే నేపథ్యంలో మరోవైపున ఈ టికెట్ ని తిరిగి టీడీపీకే కేటాయించాలనే డిమాండ్తో బుద్ధప్రసాద్ వర్గం అయితే ఆందోళనకి దిగడం అనేది అటు జనసేన నాయకులకు కూడా కొంత ఇబ్బందికర పరిణామంగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ సీటు వ్యవహారానికి సంబంధించి కూడా గతంలో బుద్ధప్రసాద్ కూడా కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. తనకు టికెట్ ఇవ్వకపోయినా కూడా ఎటువంటి ఆందోళనకి దిగద్దని కూడా కేడర్కు పిలుపునిస్తూనే డబ్బుతో రాజకీయాలు చేయలేము, అదేవిధంగా నేను డబ్బు కోసం ఎప్పుడు రాజకీయాలు చేయలేదు, ప్రాంత అభివృద్ధి కోసం మాత్రమే రాజకీయాలు చేశాననే అంశాలతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినాయకత్వం మీద కూడా ఆయన విమర్శలు చేస్తూ కూడా పోస్టులు పెట్టిన నేపథ్యంలో ఆ తర్వాత ఆయన కొంత సైలెంట్ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా సీటుకు సంబంధించి జనసేన స్పష్టమైన ప్రకటన ఇవ్వని నేపథ్యంలో ఆ సీటును తిరిగి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేటాయించాలి, మండలి బుద్ధప్రసాద్కి టికెట్ ఇవ్వాలని ఆయన వర్గీయులు ఆందోళనకి దిగటం, అదేవిధంగా
మీటింగులు పెట్టుకోవటం, అదేవిధంగా రాజీనామాలు చేయడానికి కూడా సిద్ధమని ప్రకటనలు చేయడం అనేది ఇప్పుడు జనసేన వర్గానికి కూడా కొంత తలనొప్పిగా మారిందనేది మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ అంశానికి సంబంధించి అవినిగడ్డ సీటుకు సంబంధించి కూడా జనసేన ఒక ప్రకటన చేస్తుందనే ఆశాభావంతో ఆ పార్టీ లీడర్లు కూడా ఉన్నారు. లేకపోతే మరోవైపు టీడీపీకి సంబంధించి కూడా బుద్ధప్రసాద్ వర్గం కూడా ఆందోళన తీవ్రతరం చేసే ఉద్దేశంతో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అవినిగడ్డ సీట్ అంశం అనేది అటు టీడీపీకి జనసేనకి మధ్య క్లాషెస్ గా మారిన పరిస్థితి కూడా ఉంది. ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి సీటు విషయంలో బీజేపీ జనసేన మధ్య కూడా కొంత క్లాషెస్ కూడా నడుస్తున్న నేపథ్యంలో ఈ సీటు బీజేపీకి వెళ్తుందన్న ప్రచారం నేపథ్యంలో 10 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పోతిన మహేష్, అదేవిధంగా జనసేన కేడర్ కూడా ఈ రోజున నిరాహార దీక్షకు అయితే పోతిన మహేష్ కూడా దిగిన నేపథ్యంలో ఈ సీటు మీద కూడా క్లారిటీ రావాల్సింది. ఈ నేపథ్యంలో మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ వెస్ట్, అవినిగడ్డ సీట్లకు సంబంధించి పొత్తులో ఉన్న 3 పార్టీల మధ్య కూడా ఆందోళనకర పరిస్థితి అయితే కొంత గ్యాప్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ అభ్యర్థుల ప్రకటన తర్వాత దీనికి ఒక ఫుల్ స్టెప్ పడే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు అర్థమవుతాం. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి. మరోవైపు యుద్ధానికి బీజేపీ రథం రెడీ అవుతుంది. ఎన్నికల ప్రచారంపై ముఖ్య నేతలతో బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మీటింగ్ ఏర్పాటు చేశారు, భేటీ అయ్యారు. నిన్ననే 6 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ నేడో రేపో 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన చేయబోతోంది. ఏపీలో బీజేపీ సభలకు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు రాబోతున్నారు. ఏప్రిల్ 5 నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని సమాచారం. రాజమండ్రి నుంచి ప్రచారం ప్రారంభించబోతున్నారు పురంధేశ్వరి. బీజేపీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పూర్తి వివరాలు మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో మే 13వ తారీఖున జరగనున్న ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర బీజేపీ సన్నద్ధం కావడం జరుగుతుంది. అయితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు అయిన దగ్గుబాటి పురంధరేశ్వరి ఈరోజు విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో తన సంబంధించిన ముఖ్య నాయకులతోటి కూడా సమావేశం కావడం జరిగింది. అయితే ఎన్నికల్లో సంబంధించి పొత్తులో భాగంగా అంటే టీడీపీ జనసేనతోటి పొత్తులో భాగంగా బీజేపీ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా ఎన్నికల ప్రచారాలు నిర్వహించాలి అనే దాని మీద సన్నద్ధం కావడం జరుగుతుంది. ఇప్పటికే చూసినట్లయితే నిన్న 6 ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అలాగే బీజేపీ టీడీపీతో పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ స్థానాలని బీజేపీ కేటాయించడం జరిగింది. ఈ 10 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఎవరెవరు నిలపాలనే దాని మీద కూడా సమాలోచనలు చేస్తున్నారు. దీనికి సంబంధించి చూసినట్లయితే 1-2 రోజుల్లోనే దీనికి సంబంధించి అభ్యర్థుల అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన వెలువడ కానున్నది. అయితే ఈరోజు పురంధరేశ్వరి రాష్ట్ర బీజేపీ కార్యాలయంలోని సమావేశమయ్యి ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించాలి, ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించాలి, ఎక్కడెక్కడ ప్రచార కార్యక్రమాలకి కేంద్ర మంత్రుల్ని అలాగే బీజేపీ జాతీయ నాయకుల్ని కూడా ఏ విధంగా తీసుకురావాలి, ఎక్కడెక్కడ ప్రచార కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలనే దాని మీద బీజేపీ ముఖ్య నాయకులతోటి ఆమె సమావేశం కావడం జరిగింది. అయితే తొలి ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తొలిసారి ఆమె ఇక్కడ సమావేశం కావడం జరిగింది. అయితే దీన్ని బట్టి చూసినట్లయితే పురంధరేశ్వరి చూసినట్లయితే నిన్న ప్రకటించిన లిస్టు ప్రకారంగా రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పురంధరేశ్వరి పోటీ చేయనున్నారు. ఆమె పోటీకి సంబంధించి ఇప్పటికే ఒక కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పురంధరేశ్వరి బరిలోకి దిగనున్నారు. అయితే పార్లమెంటు టికెట్ను ఆశించిన సోము వీర్రాజుకి అయితే ఇక్కడ దానికి సంబంధించి ఎక్కడ టికెట్ కేటాయించడం అనేది జరగలేదు. అలాగే ఇక్కడ చూసినట్లయితే అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఇప్పటికి సంబంధించి 19 స్థానాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అయితే 19 స్థానాల్లోని కూడా 14 స్థానాల్లో బీజేపీ పోటీ చేయడం జరుగుతున్నది. 5 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయడం జరుగుతుంది. అయితే ఎక్కడ అసెంబ్లీ స్థానాలు ఏ విధమైన ఒకటి కూడా మిగల్చలేదు. అయినప్పటికీ కూడా బీజేపీకి అనపర్తి స్థానాన్ని కేటాయిస్తామని చెప్పేసి అక్కడ తొలి జాబితాలోని అక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇక్కడ అనపర్తిలోని టికెట్ కేటాయించడం జరిగింది. అయితే అక్కడ టికెట్ని రద్దు చేసి అది బీజేపీకి కేటాయిస్తాము, ఇక్కడ బీజేపీ నుంచి ఎవరినైనా అభ్యర్థిని నిలబెట్టుకోవాలని చెప్పేసి టీడీపీ సూచించడం జరిగింది.
జరిగింది. అయితే పురంధరేశ్వరి చూసినట్లయితే పురంధరేశ్వరి పోటీ చేస్తున్న ఇక్కడ రాజమండ్రి పార్లమెంటు స్థానం పరిధిలోనే ఇక్కడ అనపర్తి నియోజకవర్గం కూడా ఉన్నది. అయితే ఇక్కడ అనపర్తి నియోజకవర్గంలో బీజేపీకి ఏ విధమైన బలం లేదు. దీంతో ఇక్కడికి ఇప్పటికే చూసినట్లయితే సోము వీర్రాజుని అనపర్తి స్థానం నుంచి నిలబెట్టాలని చెప్పేసి అధిష్టానం కూడా అక్కడ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అమిత్ షా కూడా ఈ మేరకు ఎక్కడైనా సరే ఈసారి ఎన్నికల్లో సోము వీర్రాజుకి టికెట్ కేటాయించాలని మటుకి కేంద్రం కూడా సూచించడం జరిగింది. అందులో భాగంగా సోము వీర్రాజుకి అనపర్తి టికెట్ని కేటాయిస్తారని చెప్పేసి తెలుస్తుంది. అయినప్పటికీ కూడా సోము వీర్రాజు అయితే ఇక్కడ అనపర్తి అసెంబ్లీ టికెట్ నుంచి పోటీ చేయడానికి ఆయన సుముఖత చూపట్టడం లేదు. ఆయన ఇక్కడ రాజమండ్రి పార్లమెంట్ స్థానం అయితే తనకు కేటాయించాలి, తను పార్లమెంట్ నుంచి అయితేనే తను పోటీ చేస్తాను, వేరే చోట ఎక్కడైనా అయితే అసెంబ్లీ స్థానాలకైతే నేను ఎమ్మెల్యేగా అయితే పోటీ చేయనని చెప్పేసి ఇప్పటికే ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ అనపర్తికి బీజేపీ క్యాండిడేట్ని ఎవరిని నిలబెడతారనే దాని మీద సస్పెన్షన్ కొనసాగుతున్నది. అయితే ఇక్కడ కర్ణాటకకు చెందిన పౌల్ట్రీ ఫారం సంబంధించిన అధ్యక్షులైన సత్తి త్రీనాథ్ రెడ్డి అని చెప్పేసి ఆయన పేరు ఇక్కడ పరిశీలనలో ఉండటం జరిగింది. ఆయన పేరును కూడా ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది. త్రీనాథ్ రెడ్డి కూడా ఇక్కడ నుంచి పోటీ చేయడానికి, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆసక్తి చూపట్లేదని చెప్పి తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో మరొకరిని ఎవరినైనా అభ్యర్థిని నిలబెడతారా, లేకపోతే ఏ విధంగా పోటీ చేస్తారా అనే దాని మీద ఇంకా సస్పెన్షన్ కొనసాగుతున్నది. అయితే ఇక్కడ నుంచి పోటీ ఎవరు చేస్తారు, అభ్యర్థిని ఎవరిని బీజేపీ ఎంపిక చేస్తుంది, లేకపోతే ఇప్పటికే చూసినట్లయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి తను ఆ రాజమండ్రి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న కారణంగా ఇక్కడ బీజేపీని నిలబడితే ఇక్కడ గెలిచే అవకాశాలు ఉండవు అని చెప్పేసి ఆమె భావించి ఇక్కడ అనపర్తి టికెట్ అయితే మాకు అవసరం లేదు, వద్దని చెప్పినట్లుగా కూడా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో పరిణామాలు ఏ విధంగా మారుతాయి, 1-2 రోజుల్లో ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి బీజేపీ ప్రకటన చేయనున్నది. అందులో అనపర్తికి టికెట్కి సంబంధించి అభ్యర్థిని ప్రకటిస్తారా, లేకపోతే బీజేపీ ఇక్కడ నుంచి పోటీ చేయనని వదులుకుంటారా అనే దాని మీద ఇక్కడ సస్పెన్షన్ కొనసాగుతున్నది. దీని మీద ఏం జరుగుతుందా అని చెప్పేసి ఇక్కడ పార్టీ శ్రేణులు కానీ ఆయా నియోజకవర్గాల ప్రజలు కానీ ఆసక్తిగా చూడటం కూడా జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి. ఎన్నాళ్లకెన్నాళ్లకు ఆర్సీపురం రాజకీయంలో కొత్త సీన్. కోనసీమ వైసీపీలో అదొక కీలక పరిణామం. ఉప్పు నిప్పులా ఉండే ఇద్దరు ఏకమయ్యారు. అవును, 30 ఏళ్లుగా ప్రత్యర్థులుగా ఉన్న ఆ ఇద్దరు నేతలు ఒకే వేదికపై కనిపించారు. వాళ్ళెవరో కాదు, పిల్లి సుభాష్ చంద్రబోస్, తోటా త్రిమూర్తులు. ఆర్సీపురం నుంచి వైసీపీ తరపున బోస్ కుమారుడు సూర్యప్రకాష్ పోటీ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో పిల్లి ఫ్యామిలీకి మద్దతుగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు తోటా త్రిమూర్తులు. ప్రెజెంట్ రామచంద్రాపురం ఎమ్మెల్యేగా ఉన్న వేణుకు వ్యతిరేకంగా ఒక్కటయ్యారు ఈ ఇద్దరు. వేణుని రామచంద్రాపురం నుంచి రాజమండ్రి రూరల్ కి అధిష్టానం పంపించిన క్రమంలో ఈ గెట్ టుగెదర్ జరిగింది. తన కుమారుడికి గెలుపు కోసం తోటా త్రిమూర్తులు చొరవ తీసుకోవడం సంతోషంగా ఉందని పిల్లి బోస్ అంటున్నారు. ఆర్సీపురంలో మారుతున్న పొలిటికల్ సెనారియోపై మరింత విశ్లేషణ మా కాకినాడ ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. చంద్రాపురం అధికార పార్టీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. గత 30 ఏళ్లుగా వైరు వర్గాలుగా ఉన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మరోవైపు ఎంపీ పిల్లి బోస్ వర్గాలు తొలిసారి వేదికను పంచుకున్నారు. రామచంద్రపురం వైసీపీ అభ్యర్థిగా పిల్లి బోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ని వైసీపీ ప్రకటించింది. దానికి తగ్గట్లుగా గత 4 నెలలుగా కూడా ఆయన నియోజకవర్గంలో పర్యటనలు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తోట త్రిమూర్తులకు కూడా రామచంద్రపురంలో బలమైన వర్గం ఉంది. మొదటి నుంచి 30 ఏళ్లుగా పీఆర్పీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలతో సంబంధం లేకుండా ఆయన అన్ని పార్టీల నుంచి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు, పోటీ చేశారు. కొన్నిసార్లు విజయం సాధించారు, కొన్నిసార్లు ఓడిపోయారు. అయితే నియోజకవర్గంలో తొలిసారి పిల్లి బోసు, అదేవిధంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వేదిక పంచుకున్నారు. తోట త్రిమూర్తులు రామచంద్రపురంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. తన అనుచరులు కావచ్చు, తన మద్దతుదారులు పిల్లి సూర్యప్రకాష్కు మద్దతు ప్రకటించాలని కూడా ఆయన క్లారిటీగా చెప్పారు. ఇప్పటివరకు కూడా రామచంద్రపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మరోవైపు తోట త్రిమూర్తుల వర్గాలంటే ఒకరిదంటే ఒకరు పడదు, చాలా క్లారిటీగా ఈ విషయంలో ఉండేది. కానీ తోట త్రిమూర్తులు వైసీపీలో చేరినప్పటికీ కూడా ఇప్పటివరకు రామచంద్రపురంలో ఈ 2
వర్గాలు ఎప్పుడూ కలిసి కార్యక్రమాలు చేసిన పరిస్థితి లేదు. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం తోట త్రిమూర్తులు మండపేట కోఆర్డినేటర్గా ఉన్నారు. ఆయన మండపేటకు సంబంధించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిపై పోటీ చేయనున్నారు. దానికి సంబంధించి క్లారిటీ కూడా పార్టీ ఇచ్చింది. మరోవైపు రామచంద్రపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ పోటీ చేయడంతో తోట త్రిమూర్తుల వర్గాన్ని కూడా అధిష్టానం చూన్ చేసింది. దానికి తగ్గట్లుగా తొలిసారి నియోజకవర్గంలో పిల్లి బోసు మరోవైపు తోట త్రిమూర్తులు ఇద్దరు కలిసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఇటువంటి కార్యక్రమాలు జరగడం చాలా అరుదుగా జరుగుతాయి. చారిత్రాత్మక కార్యక్రమానికి రామచంద్రపురం వేదిక అయిందంటూ కూడా పిల్లి బోస్ క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్. మరోవైపు ఇప్పుడు రామచంద్రపురంలో ఇప్పటి వరకు తోట వర్గం అదేవిధంగా పిల్లి వర్గం అంటూ ఉండేవి. కానీ ఈసారి ఇక్కడి నుంచి అంతా వైసీపీ వర్గం అంటూ కూడా పాత గొడవలకు సంబంధించి వాటన్నిటిని పులి స్టాప్ పెడుతూ ఇటు తోట త్రిమూర్తులు చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే నియోజకవర్గంలో ఇప్పటి వరకు మంత్రి చెల్లుబోయిన వేణు రామచంద్రపురానికి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. కానీ మంత్రి వేణుతో ఈ రెండు వర్గాలకు పడేది కాదు. దాంతో ఈ రెండు వర్గాలు ఒకవైపు పిల్లి బోస్ వర్గం మరోవైపు తోట త్రిమూర్తుల వర్గం ఇద్దరు ఒకటైపోయి మంత్రికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు, ధర్నాలు నిర్వహించారు. ఖచ్చితంగా మంత్రి చెల్లుబోయిన వేణు ఇక్కడ ఉండడానికి వీల్లేదని కూడా ఇద్దరు ఏకమై కార్యక్రమాలు నిర్వహించిన సిచ్యువేషన్. దాంతో వైసీపీ అధిష్టానం కూడా ఒక స్పష్టత ఇచ్చింది. మంత్రి చెల్లుబోయిన వేణుని రాజమండ్రి రూరల్ షిఫ్ట్ చేసి ఇక్కడ పిల్లి బోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్కి టికెట్ కన్ఫర్మ్ చేయడం, ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయనుండడం క్లారిటీ వచ్చింది. దీనికి సంబంధించి వైసీపీ అధిష్టానం కూడా ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. నియోజకవర్గంలో వేణుకంటూ సొంత వర్గం ఏం లేదు, ఆయన నాన్ లోకల్ కాబట్టి ముందు నుంచి తోట త్రిమూర్తులు రామచంద్రపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఒకవైపు కాపు ఈక్వేషన్స్ను మరోవైపు సెట్టిబల్జీ ఈక్వేషన్స్. పిల్లి బోసు సెట్టిబల్జీ సామాజిక వర్గం మరోవైపు తోట త్రిమూర్తులు కాపు సామాజిక వర్గం కాబట్టి రెండు వర్గాలను నియోజకవర్గంలో కలిపి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా క్యాడర్లో పాజిటివ్ వైబ్రేషన్ వెళ్తుందని ఇటు అధికార పార్టీ స్ట్రాటజీ చూసుకుంది. దానికి తగ్గలుగా నేను నిర్ణయం తీసుకుంది. తోట పిల్లి వర్గాలు కలిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అధిష్టానం ఒక స్పష్టత ఇచ్చింది. దానికి తగ్గట్లుగా అధిష్టానం ఆదేశాల మేరకు ఒకవైపు తోట త్రిమూర్తులు తన అనుచరులతో నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. పిల్లి సూర్యప్రకాష్ను విజయం సాధించేలా అందరూ కలిసి పనిచేయాలి, నియోజకవర్గంలో వర్గాలు ఏమీ లేవంటూ ఒక స్పష్టత ఇచ్చారు. మరొక ఆసక్తికరమైన విశేషం ఏంటంటే ఇక్కడ రామచంద్రపురం ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి చెల్లుబోయిన వేణుకు సంబంధించిన ఫోటోలు కావచ్చు, అదేవిధంగా ఫ్లెక్సీలు ఎక్కడా ఏర్పాటు చేయకుండా ఆయన పూర్తిగా దూరం పెడుతూ ఆయన వర్గాన్ని ఎవరైతే వేణు వర్గాన్ని తమకు దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తూనే పిల్లి కావచ్చు అదేవిధంగా తోట త్రిమూర్తులు వేణుని పూర్తిగా దూరం పెట్టారు. ఆయన ఫోటో కూడా ఈ కార్యక్రమంలో కనపడకుండా పూర్తి స్థాయిలో తోట పిల్లి వర్గాలు కలిసి పనిచేస్తాయని స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. కెమెరా పర్సన్ ప్రకాష్, సాయి సుధీర్, ఎన్టీవీ, రామచంద్రపురం. ఇది మొట్టమొదటి మరి రామచంద్రపురం నియోజకవర్గంలోనే కాదు, తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు, చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వైద్య వర్గాల వారు కూర్చొని మరి సమావేశం ఏర్పాటు చేసుకోవడం, ఒక సభ వాళ్ళు జరుపుకుని తర్వాత అక్కడ అభ్యర్థులను ఆహ్వానించడం నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి సన్నివేశం. ఆ సన్నివేశానికి ప్రోత్సహించినటువంటి వర్గాన్ని